క్రిస్టోఫర్ నోలా తీసిన ఓడిసీ తెలుగు డబ్బింగ్ మూవీ సినిమా అయితే ఇప్పుడే చూసి వస్తున్నా. మూవీ అయితే నాచింది. కానీ నోలన్ మూవీస్లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పలేం. మూవీకి క్లైమాక్స్ మెయిన్ హైలైట్. ఆ క్లైమాక్స్ ఇంకా నా కళ్ళు ముందే తిరుగుతుంది. ఇది థియేటర్లో చాలా బాగా అనిపించింది. 2K రెజల్యూషన్ ప్రొజెక్షన్ ఉంది కాబట్టి సరిగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయా. కానీ నెక్స్ట్ టైం మంచి థియేటర్లో సెకండ్ టైం చూస్తా. అండ్ మీరు చూస్తే మినిమం 4K రెజల్యూషన్ ఉన్న థియేటర్లో చూడండి. మీరు హైదరాబాదీ అయితే PCX స్క్రీన్స్లో చూడటానికి ప్రిఫర్ చేయండి. సినిమాలో కొన్ని నెగటివ్లు ఉన్నా కూడా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ట్రాయ్ సినిమా చూసాడకపోయినా పర్లేదు. మనకి కథ క్లియర్‌గా ఉంటాది కానీ, క్యారెక్టర్స్ దగ్గర కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాం. నోలన్ సినిమాలు కొంచెం స్లో ఫేజ్ ఉంటాయి కానీ, ఇది కొంచెం బెటర్. చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లేతో ఎడ్జ్ ఆఫ్ ద సీట్‌లో కూర్చోపెట్టింది. సినిమాలో ట్యూన్‌లు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎందుకంటే సినిమాలో సౌండ్స్ అండ్ మ్యూజిక్ కోసం పాట అండ్ పురాతన ఇన్‌స్ట్రుమెంట్స్‌ని రీబిల్డ్ చేసి యూజ్ చేశారు. చాలా ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది మ్యూజిక్ పరంగా. మూవీలో ఒడిసియస్ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నాకి టామ్ హాలండ్ ఉండే పోర్షన్లు కూడా నచ్చాయి కానీ, ఊరిలో జరిగిన పోర్షన్ కొంచెం బోరింగ్‌గా అనిపించింది. సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు అండ్ తెలుగు డబ్బింగ్ పర్లేదు అనిపించింది. ఓవరాల్‌గా ఈ వారానికి మంచి సినిమా. ఇది ఒడిసీ సినిమాపై నా ఒపీనియన్. సో నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రోక్సీ.